రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఒక వ్యక్తి ఒకే సమయంలో నలుగురు వ్యక్తులకి కన్ను గీటుతున్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఎప్పటికో ఒకప్పటికి గుట్టు రట్టయిపోతుంది. గుట్టు రట్టయిన తర్వాత ఆ నలుగురికి కోపం వస్తుంది. కోపం వస్తే నలుగురు కలిసి 4 లెంపకాయలు కొడతారు, చాలా గట్టిగా, బలంగా. ఒకే సమయంలో నలుగురికి కన్నుగీటి 4 లెంపకాయలు తిన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం పాకిస్తాన్ ఏకకాలంలో 4 దేశాలతో రాజకీయం ఆడటానికి ప్రయత్నించింది. ఇప్పుడు నెమ్మదిగా ఎదురు దెబ్బలు తగలటం మొదలైంది, లెంపకాయలు తగలటం మొదలైంది. మొట్టమొదటిది ఇరాన్. ఇరాన్ తోటి నువ్వు ఇస్లామిక్ దేశం, నేను ఇస్లామిక్ దేశం, మన ఇద్దరము భాయి, నీపైన ఇజ్రాయెల్ న్యూక్లియర్ దాడి కనుక చేసినట్లయితే మేము మా దగ్గర ఉన్నటువంటి ఇస్లామిక్ బాంబుతోటి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తామని చెప్పి నమ్మబలికి వచ్చింది. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్కి చెందినటువంటి ఒక జనరల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. చెప్పిన మరుక్షణం పాకిస్తాన్ లేదు, కాదు, మేము ఎప్పుడు అలా అనలేదు, అసలు ఆ ప్రస్తావనే లేదు, మేము ఇజ్రాయెల్ పైన దాడి చేసే ప్రసక్తే లేదు. పాకిస్తాన్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో పాస్పోర్ట్లో ప్రపంచమంతా ఇది చెల్లుతుంది, ఇజ్రాయెల్ని మేము గుర్తించం కాబట్టి ఇజ్రాయెల్లో చెల్లదు అని ఉంటుంది. ఇజ్రాయెల్ని గుర్తించని పాకిస్తాన్ ఇజ్రాయెల్ మీద బాంబు వేసే ప్రసక్తి లేదు, అసలు ఇజ్రాయెల్ని మేము ముట్టుకోదలుచుకోలేదని చెప్పింది. దీంతో ఇరాన్కి పాకిస్తాన్ కన్నుగీటి మోసం చేస్తోందన్నటువంటి విషయం అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు ఇరాన్కి సంబంధించినటువంటి ఆయుధాలు బలూచ్లకి, అదేవిధంగా తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్కి అందుబాటులోకి వచ్చేసాయి. అందుకని గత 4-5 రోజులుగా కనుక చూసినట్టయితే పాకిస్తాన్లో బలూచ్ వీరులు విజృంభించిపోతున్నారు, భయంకరమైనటువంటి దాడులు చేస్తున్నారు. ఏకంగా క్వెటా కరాచీ రోడ్డుని ఆక్యుపై చేసుకున్నారు. ముష్తాంగ్లో ఉన్నటువంటి లెవాయిస్ అంటే బలూచిస్తాన్ కోసం తయారు చేసినటువంటి ప్రత్యేక భద్రతా దళాల ఫోర్స్, దానిపైన దాడి చేస్తున్నారు. మంగోచర్న్ అయితే తెల్లవారితే ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతోంది. అదేవిధంగా కలాత్లో తాజాగా దాడి చేసి అందులో 6 పాకిస్తానీ జవాన్లను చంపారు. మొత్తం మీద ఇరాన్ సహకారంతో ఇప్పుడు బలూచులు మళ్ళీ రెచ్చిపోతున్నారు. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కూడా రెచ్చిపోతుంది. కన్నుగీటింది, లెంపకాయ తింది. రెండవది ఇజ్రాయెల్కి కన్నుగీటింది. ఇజ్రాయెల్ మీద మేము ఎట్టి పరిస్థితుల్లో బాంబు దాడి చెయ్యము అని చెప్పి ఇజ్రాయెల్ని గుర్తించని పాకిస్తాన్ ప్రకటించటం ఇజ్రాయెల్కి కన్నుగీటడమే. కానీ ఇజ్రాయెల్ పాకిస్తాన్ యొక్క అసలు స్వరూపాన్ని చాలా ముందు నుంచే గుర్తించింది. ప్రపంచంలో ఎక్కడ ఇస్లామిక్ ఆటం బాంబు తయారైనా అది మాపైనే ప్రయోగిస్తారని ఇజ్రాయెల్ చాలా దృఢంగా నమ్ముతుంది. అందుకే 1970వ దశకంలోనే పాకిస్తాన్లోని కహూటాలో పాకిస్తాన్ ఆటం బాంబు తయారు చేయడం, న్యూక్లియర్ బాంబు తయారు చేయాలని ప్రయత్నించినప్పుడు దానిపైన దాడి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నించింది. అది విభిన్న పరిస్థితుల వల్ల అది సాధ్యం కాలేదు. కాబట్టి ఇజ్రాయెల్ పాకిస్తాన్ని గుర్తించే పరిస్థితి లేదు, పాకిస్తాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. సో అది కూడా ఒక లెంపకాయ కొట్టినట్టయింది. మూడవ దేశం చైనా. నిజానికి చైనా విషయానికి వచ్చేటప్పటికి పాకిస్తాన్లో అసలు అద్భుతమైనటువంటి విశేషణాలు వాడతారు. చైనా గురించి చెప్పేటప్పుడు చైనా పాకిస్తాన్ మైత్రి సముద్రమంత లోతైనది, హిమాలయాల ఎంత ఎత్తైనది, పాలంత తెల్లనిది, అదేవిధంగా తేనె అంత తీయనిది అని చెప్తూ ఉంటారు. అలా చెప్పేటటువంటి పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా చంకనెక్కి కూర్చుంది. అమెరికాకి సహాయం చేయడంతో చైనా ఇన్నాళ్ళు తమకు కన్నుగీటినటువంటి పాకిస్తాన్ తమకి ద్రోహం తలపెడుతోందని గుర్తించింది. అంతేకాదు, చైనాకి కోపం రావడానికి మరో కారణం ఉంది. ఉదాహరణకి JF-35 విమానాలు ఏవైతే ఉన్నాయో, యుద్ధ విమానాలు, వీటిని పాకిస్తాన్కి ఇవ్వడానికి నిరాకరించింది. అదేవిధంగా బ్రహ్మోస్కి సమానమైనటువంటి లాంగ్ డిస్టెన్స్ హైపర్సానిక్ ఏదైతే మిసైల్స్ ఉన్నాయో ఆ మిసైల్స్ని ఇవ్వడానికి, దానికి
సమానమైనటువంటి చైనీస్ మిసైళ్లను కూడా పాకిస్తాన్కి ఇవ్వడానికి చైనా నిరాకరించింది. 2 కారణాలతో నిరాకరించింది. చైనా ఏముందంటే ఇంకా మేము దీని మీద పరిశోధనలు చేస్తున్నాము, ప్రయోగాలు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడే ఇవ్వము అన్నటువంటి మాట ఒకటి చెప్పింది. దీంతోపాటు ఈ మిసైల్ ఇవ్వకపోవడమే కాదు, అసలు టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసే ప్రసక్తి కూడా లేదు అంది. ఎందుకు? మా దగ్గర నుంచి తీసుకున్నటువంటి మా టెక్నాలజీని అమెరికాకి ఇచ్చేస్తోంది పాకిస్తాన్ అని ఇప్పుడు చైనా చాలా దృఢంగా నమ్ముతోంది. భవిష్యత్తులో ఎప్పటికైనా చైనాకి అమెరికాకి యుద్ధం జరిగినప్పుడు చైనా యొక్క యుద్ధ ఆయుధాలు కానీ, వాటి యొక్క మిసైళ్ళు కానీ, బాంబర్స్ కానీ, వాటి రహస్యాలన్నీ కనుక అమెరికాకి తెలిసినట్లయితే నష్టం జరుగుతుంది. కాబట్టి తమకి కన్ను గీటటంతో పాటు కత్తి కూడా నూరుతోంది అన్నటువంటి విషయాన్ని చైనా గుర్తించింది. అందుకే చైనా తన మిసైల్స్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది, తన యొక్క యుద్ధ విమానాలను ఇవ్వడానికి నిరాకరిస్తోంది. మేము ఇంకా పరిశోధనలు చేస్తున్నామని సాకు చెప్పి ప్రస్తుతానికి ఏమీ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇస్తే అది అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. రెండవది, ఇటీవలి కాలంలో పహల్గాం తరువాత భారత పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధంలో PL-15 మిసైళ్ళు, చైనా ఇచ్చినటువంటి మిసైళ్ళని పాకిస్తాన్ ప్రయోగించింది. ఆ మిసైళ్ళని భారతదేశం పూర్తిగా విజయవంతంగా కుప్పకూల్చేసింది. అటువంటి ఒక పేలని మిసైల్ భారతదేశం హోషియార్పూర్ పంజాబ్లో పట్టుకున్నది. దాన్ని మొత్తం కూడాను దానిలో ఉన్నటువంటి మొత్తము సిస్టమ్ని మొత్తం అధ్యయనం చేయటమే కాకుండా ఈ అధ్యయనం చేసి తెలుసుకున్నటువంటి దానిలో ఉండే డేటా కావచ్చు, దానిలో ఉన్నటువంటి సిస్టము దీనిని జపాన్తో షేర్ చేసింది. జపాన్కి చైనాకి వైరం ఉంది. భారతదేశం చేస్తే అది వేరే విషయం. ఎందుకంటే భారత్కి చైనాకి ఉప్పు నిప్పు సంబంధం. తేనె అంత తీయని స్నేహం ఉన్న పాకిస్తాన్ తమ యొక్క యుద్ధ రహస్యాల్ని, తమ యొక్క సైనిక పాఠవానికి సంబంధించిన గోపనీయ విషయాల్ని అమెరికాకి ఇచ్చేసింది. దాంతో ప్రస్తుతము చైనా కూడా పాకిస్తాన్ని లెంపకాయ కొట్టేందుకు సిద్ధమైంది. అసలు ఎటువంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ, ఆయుధాలని కానీ ఇవ్వడము జరగదు అని చెప్పి చాలా డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో చెప్పింది. ప్రస్తుతానికి అమెరికాకి పాకిస్తాన్ అవసరం ఉంది ఇరాన్ పైన యుద్ధం విషయంలో. ఇరాన్తో గనక సీజ్ ఫైర్ జరిగినట్లయితే, ఇరాన్ ఇజ్రాయెల్ల మధ్య యుద్ధ విరామమే గనక జరిగి అది అమల్లోకి వచ్చేసినట్లయితే పాకిస్తాన్ అవసరం తీరిపోతుంది. అప్పుడు ఎంత కన్ను గీటినా, కన్నే తీసి కన్నప్పలాగా ఇచ్చినా కూడాను లెంపకాయలు తప్పవు. మొత్తం మీద పాకిస్తాన్ అన్ని దేశాలతో ఏకకాలంలో కన్నుగీటుతూ, కత్తి నూరుతూ, కయ్యానికి కాలు దువ్వుతూ, మోసం చేస్తూ ఉన్నందువల్ల అన్ని దేశాల నుంచి ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు. ఇరాన్ బలూచ్ విప్లవకారుల్ని ఎంకరేజ్ చేసి పాకిస్తాన్కి నిద్ర లేకుండా చేస్తోంది. చైనా కొత్త ఆయుధాలని పాకిస్తాన్కి ఇవ్వడానికి నిరాకరిస్తోంది. ఎందుకంటే టెక్నాలజీ అమెరికాకి వెళ్ళే అవకాశం ఉంది. రెండవది, భారతదేశం వాటిని పడగొడితే ఇంటర్నేషనల్గా మార్కెట్ కూడా తన యొక్క ఆయుధాల మార్కెట్ కూడా కుదేలైపోయే అవకాశం ఉంది. కాబట్టి పాకిస్తాన్కి 4 వైపుల నుంచి చెంపదెబ్బలు పడుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.